హరి ఓం. అందరికీ నమస్కారం. ఈరోజు కార్తీక పురాణంలో 30వ అధ్యాయాన్ని గురించి చెప్పుకుందాం. నైమిసారణ్య ఆశ్రమంలో శౌనకాది మహామునులందరికీ సూతముని తెలియజేసిన విష్ణు మహిమని, విష్ణు భక్తుల చరిత్రల్ని విని ఆనందించి వేనోళ్ల కొనియాడారు. శౌనకాది మునులకి ఇంకా సంశయాలు తీరకపోతే సూతమహామునిని చూసి, ఓ మునితిలకమా, కలియుగంలో ప్రజలు అరిషడ్వర్గాలకి దాసులై అత్యాచార పరులై జీవిస్తూ సంసార సాగరాన్ని తరించలేకుండా ఉన్నారు. అటువంటి వారు సులభంగా ఆచరించే తరుణోపాయం ఏదైనా ఉందా? ధర్మాలన్నింటిలోనూ మోక్ష సాధనకు ఉపయోగించే ఉత్తమమైన ధర్మం ఏది? దేవతలందరిలోనూ ముక్తినొసగే ఉత్తమమైన దైవం ఎవరు? మానవుణ్ణి ఆవరించి ఉన్న అజ్ఞానాన్ని రూపుమాపి పుణ్యఫలాన్ని ఇచ్చే కార్యం ఏది? ప్రతి క్షణము మృత్యువు వెంబడిస్తూ ఉన్న మానవులకి సులభంగా మోక్షం పొందగల ఉపాయం ఏమిటి? హరినామస్మరణ సర్వదా చేస్తూ ఉన్న మేము ఈ సంశయాలతో ఉన్నాం కాబట్టి దీన్ని వివరించి తెలియజేయి అని కోరారు. అప్పుడు సూతుడు ఆ ప్రశ్నల్ని విని, ఓ మునులారా, మీకు కలిగిన సంశయాలు తెలుసుకోదగినవి. కలియుగంలో ఉన్న మానవులు మందబుద్ధులు. క్షణికమైన సుఖాలతో కూడిన సంసార సాగరాన్ని దాటడానికి మీరడిగిన ప్రశ్నలు ఉపయోగిస్తాయి. అవి మోక్ష సాధనాలు కూడా కాగలవు. కార్తీక వ్రతం వలన యాగాది క్రతువులు చేసిన పుణ్యం, దాన ధర్మాలు చేసిన ఫలితం చేకూరుతుంది. కార్తీక వ్రతం శ్రీమన్నారాయణుడికి ప్రీతికరమైన వ్రతం. ఇది అన్ని వ్రతాల కంటే ఘనమైనదని శ్రీహరి వర్ణించి ఉన్నాడు. ఆ వ్రత మహిమ వర్ణించడానికి నాకు శక్తి సరిపోదు. అంతేకాదు, సృష్టికర్త అయిన ఆ బ్రహ్మదేవుడికి కూడా శక్యం కాదు. అయినా గాని సూక్ష్మంగా వివరిస్తాను. కార్తీక మాసంలో ఆచరించవలసిన పద్ధతుల్ని చెప్తున్నాను, శ్రద్ధగా వినండి. కార్తీక మాసంలో సూర్య భగవానుడు తులారాశిలో ఉన్నప్పుడు శ్రీహరి ప్రీతి కోసం, మనకి ముక్తి కలగడం కోసం తప్పనిసరిగా నదీ స్నానం చేయాలి. దేవాలయానికి వెళ్ళి హరిహరాదుల్ని పూజించాలి. తనకున్న దానిలో కొంచెమైనా దీపదానం చేయాలి. ఈ నెల రోజులు విధవ వండిన పదార్థాలు తినకూడదు. రాత్రులలో విష్ణు ఆలయానికి గాని శివాలయానికి గాని వెళ్ళి ఆవునేతితో దీపారాధన చెయ్యాలి. ప్రతిరోజు కూడా సాయంకాలం పురాణ పఠనం చెయ్యాలి. ఈ విధంగా చేస్తే సకల పాపాల నుంచి కూడా విముక్తులై సర్వ సౌఖ్యాలు అనుభవిస్తారు. సూర్యుడు తులారాశిలో ఉన్న ఈ నెల రోజులు కూడా ఈ విధంగా ఆచరించేవారు జీవన్ముక్తులవుతారు. ఇలా ఆచరించడానికి శక్తి ఉండి కూడా ఆచరించకపోవడం కానీ, లేకపోతే ఆచరించేవారిని చూసి ఎగతాళి చేసినా కానీ, వారికి ధన సహాయం చేసేవారికి అడ్డుపడినా కానీ, అటువంటి వారు ఇహపరాలలో అనేకమైన కష్టాల పాలవడమే కాకుండా వారి జన్మాంతరంలో నరకంలో పడి యమకింకరుల చేత నానా హింసల పాలు అవుతారు. అంతేకాకుండా అటువంటి వారు 100 జన్మల వరకు చండాలాది హీన జన్మలు ఎత్తుతారు. కార్తీక మాసంలో కావేరీ నదిలో గాని, గంగా నదిలో గాని, అఖండ గౌతమి నదిలో గాని స్నానం చేసి ముందు చెప్పిన విధంగా నిష్ఠతో ఆచరించిన వారు ఈ లోకంలో సర్వ సౌఖ్యాల్ని అనుభవించడమే కాకుండా జన్మాంతరంలో వైకుంఠవాసులవుతారు. సంవత్సరంలో వచ్చే అన్ని మాసాల కన్నా కార్తీక మాసం ఉత్తమమైనది, అధిక ఫలదాయకమైనది, హరిహరాదులకి ప్రీతికరమైనది. కాబట్టి కార్తీక మాస వ్రతాన్ని ఆచరించడం వలన జన్మ జన్మల నుంచి వారికున్న సకల పాపాలు హరించుకుపోయి మరు జన్మ లేకుండా వైకుంఠాన్ని పొందుతారు. పుణ్యాత్ములకు మాత్రమే ఈ వ్రతం ఆచరించాలి అనే కోరిక పుడుతుంది. దుష్టులకి, దుర్మార్గులకి, పాపాత్ములకి కార్తీక మాసమన్నా కార్తీక వ్రతమన్నా యావగింపు, అసహ్యము కలుగుతాయి. ఒక నిర్లక్ష్య ధోరణి కూడా కలుగుతుంది. కాబట్టి ప్రతి మానవుడు కూడా ఈ పరమ సత్యాన్ని గ్రహించి ఇటువంటి పుణ్యకాలాన్ని చేతులారా విడవకుండా ఆచరించాలి. ఇలా నెల రోజులు చేయలేని వారు కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు అయినా తమ శక్తి కొలది వ్రతం ఆచరించి పురాణ శ్రవణం చేసి జాగరణ ఉండి మర్నాడు ఒక బ్రాహ్మణుడికి భోజనం పెడితే కార్తీక మాస వ్రతం నెల రోజులు చేసిన ఫలితంతో సమానమైన ఫలితం కలుగుతుంది.
ఈ మాసంలో ధనము, ధాన్యము, బంగారము, గృహము, కన్యాదానము మొదలైన దానాలు చేస్తే ఎప్పటికీ తరగని పుణ్యం లభిస్తుంది. ఈ నెల రోజులు ధనవంతుడైనా గాని, పేదవాడైనా గాని, మరెవ్వరైనా సరే సదా హరినామస్మరణ చేస్తూ, పురాణాలు వింటూ, పుణ్యతీర్థాలు సేవిస్తూ, దాన ధర్మాలు చేస్తూ ఉంటే వారికి పుణ్యలోకం కలుగుతుంది. ఈ కథని చదివిన వారికి, విన్నవారికి కూడా శ్రీమన్నారాయణుడు సకల ఐశ్వర్యాలు ఇచ్చి వైకుంఠ ప్రాప్తి కలుగజేస్తాడు. ఓం సర్వేషాం స్వస్తిర్భవతు. ఓం సర్వేషాం శాంతిర్భవతు. ఓం సర్వేషాం పూర్ణం భవతు. ఓం సర్వేషాం పూర్ణం భవతు. ఓం శాంతి శాంతి శాంతి. ఇలా ఆఖరి రోజు పారాయణం అంటే 30వ రోజు అధ్యాయం సమాప్తమైంది. ఈ కార్తీక పురాణాన్ని అందరూ విని సకల ఐశ్వర్యాలు ఈ లోకంలోనూ పరలోకంగా వైకుంఠాన్ని పొందగలరని ఆశిస్తూ హరి ఓం.